నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. మనతో ఉన్నారు విశాఖ నార్త్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. ప్రచారం ఎలా సాగుతుందండి? ప్రచారం బాగా సాగుతుంది సార్. మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేము ప్రచారం మొదలుపెట్టి ఆల్మోస్ట్ సంవత్సరం 11 నెలలు కావస్తుంది. 2022 మే 11వ తారీఖునే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ 3 సంవత్సరాల కాలంలోని చేసిన మంచిని ప్రజలకు తెలియజేస్తూ ప్రతి గడపలోని గడప తొక్కి ప్రతి తలుపు తట్టి అందరితోని కూడా మమేకమై వారి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే సమస్యలు అడిగి వినతులు విజ్ఞప్తులను కూడా స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం మేము గత 2 సంవత్సరాలుగా పర్యటిస్తున్నాం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా ఏ తలుపు తట్టినా సరే ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని ప్రజలందరూ కూడా ఈరోజు స్వాగతిస్తూ ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజలే ప్రచారకర్తలుగా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈరోజు పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా ప్రజలందరూ కూడా ఈరోజు ఆత్మవిశ్వాసంతో ఈ రాష్ట్రంలో జీవిస్తున్నారని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయా అంటే చెప్తారండి? తప్పకుండా 100% నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో గతంలో 29 రాష్ట్రాలను కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అందరికీ కూడా సంక్షేమాన్ని అందించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఈసారి ఎలక్షన్ ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడొచ్చండి మనం. ఎందుకంటే ఒకవైపు విష్ణుకుమార్ రాజు, మరోవైపు లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, ఇంకోవైపు మీరు. సో ఎలా చూస్తారు? నేను ఓడిపోయిన తర్వాత కూడా ఏ రోజు కూడా అధైర్యపడకుండా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏదైతే 2019 ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చానో వాటన్నిటినీ కూడా నెరవేర్చడం కోసం గడిచిన 4 సంవత్సరాలు 10 నెలలుగా ప్రజాక్షేత్రంలోనే పర్యటించి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఈరోజు సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి 435 కోట్ల రూపాయల నిధులతో రోడ్స్ కానీ, డ్రైన్స్ కావచ్చు, విద్యుత్ సమస్యలు కావచ్చు అన్ని కూడా అభివృద్ధి చేశాం. 2019 చూసుకుంటే స్వల్ప ఓట్ల మెజారిటీ. ఈసారి జనసేన అలాగే టీడీపీ, బీజేపీ 3 కలిసి వస్తున్నాయి. మరోవైపు ఏంటంటే రాజుల ఓట్లు తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంకోవైపు ఎస్సీలు, మైనార్టీ సోర్స్ ప్రభావం ఎక్కువ. ఓట్లు అనేవి ట్రాన్స్ఫర్ అయ్యే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈరోజు ఇదే 2014లో కూడా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసే పొత్తు పెట్టుకుని పోటీ చేయడం జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టి మా కూటమి అధికారంలోకి వస్తే మీ ప్రాంతానికి సంబంధించి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తాం, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, విశాఖపట్నానికి అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక వాణిజ్య రాజధానికి అభివృద్ధి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సుమారు ఒక 600 పైగా హామీలు కూడా ఈ కూటమి ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. 1.56 ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. కేవలం 5-5.5 లక్షల ఓట్లతో మాత్రమే. కానీ తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు చరిత్ర చూసుకుంటే, రాజకీయ చరిత్ర చూసుకుంటే తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారిని 1995 వరకు కూడా ఉన్న తెలుగుదేశం పార్టీ 95లో ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న తర్వాత 95లో మళ్ళీ 99లో బీజేపీతో పార్టీతో పొత్తు పెట్టుకుని 2004 వరకు ఎన్టీ రామారావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్ అని అభివృద్ధిని అంతా కూడా హైదరాబాద్లో కేంద్రీకృతం చేసి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. 1995 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 28 సంవత్సరాల్లో వెనుకపాటితనానికి కారణం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈరోజు ఈ విషయం గురించి ప్రజలందరూ కూడా ఇది ఆలోచించాల్సిన అంశం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారులు ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈయన ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. ఈయన ఉన్న సమయంలో నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, మీరు ఈ ప్రాంతానికి సంబంధించి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ, కేంద్రంలో మీ పార్టీ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి విశాఖపట్నానికి సంబంధించి కానీ, లేకపోతే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి కానీ
ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా మీ ద్వారా ఒక్కటన్నా మీరు తీసుకొచ్చారా? ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఉపాధి ఉద్యోగ అవకాశాలు. మీరు మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి మీరేమీ తీసుకురాలేకపోయారు. ఎంతసేపు అసెంబ్లీలో 32 గంటలు మాట్లాడాను, 33 గంటలు మాట్లాడాను, సొల్లు కవర్లు మాట్లాడాను అనేది చెప్తూ ఉంటాను. నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి. తప్పకుండా ఈరోజు ప్రజలు కూడా చర్చించుకుంటా. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నాతో పాటు 2019 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆయన ఓడిపోయాడు, నేను ఓడిపోయాను. నేను ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు 8 నెలల కాలం 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఒక మాజీ శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడ దాక్కున్నారు? ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు, నగరం మొత్తం ఆందోళనలో ఉన్నప్పుడు, నగరంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురైన సందర్భంలో ధైర్యం నింపాల్సిన సమయంలో మీరు ఎక్కడ దాక్కున్నారు? ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలంలో వానపాములు వస్తుంటాయి తడి ఉన్నప్పుడు. వర్షాకాలంలో వానపాములు ఏమొస్తాయో విష్ణుకుమార్ రాజు లాంటి రాజకీయ నాయకులు కూడా వర్షాకాలంలో వచ్చే వానపాములు లాంటి వాళ్ళు. అధికారం అవకాశం ఉన్నప్పుడు బయటకు వస్తుంటారు, అధికారం లేకపోతే మళ్ళీ తడి లేనప్పుడు వానపాము మళ్ళీ లోపలికి ఏ విధంగా వెళ్ళిపోతుందో అదే విధంగా వ్యవహరించే నాయకులు. కాకపోతే మీడియా లక్ష్మీనారాయణ గారి ప్రభావం ఉండదంటారా? జేడీ లక్ష్మీనారాయణ గారి ప్రభావం అయితే నేను అంత ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కూడా 2019 ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన తర్వాత మంచి పర్సంటేజ్ ఓటింగ్ వచ్చింది ఆయనకి. ఏదో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఏదైనా జేడీ లక్ష్మీనారాయణ గారికి ఓట్ల శాతం బాగానే వచ్చింది. తదనంతరం ఎక్కడ కూడా వైజాగ్ సంబంధించి ఆయన వైజాగ్లో ప్రజలు మనకి ఆశీర్వదించారు, ఎక్కువ శాతంలో ఓట్లు ఇచ్చారు. కానీ దానికి తగినట్టుగా ఆయన ఈ రోజు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి సమస్యల మీద స్పందించిన సందర్భం లేదు. కేకే రాజే టార్గెట్ గా రాజకీయాలు నడుస్తున్నాయి అనుకోవచ్చు. 2014 నుంచి 2019 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం కేడర్ని ప్రతి చోట కూడా తెలుగుదేశం కేడర్ని అణిచివేశాడు, జనసేన కేడర్ని అణిచివేశాడు. 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన అవన్నీ కూడా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ప్రతిపాదించిన తర్వాత తెలుగుదేశం కేడర్ కానీ జనసేన కేడర్ కానీ ఈయన సహకరించే పరిస్థితులు లేవు. 100% సహకరించరు కూడా. ఎందుకంటే ఇతను కుక్కతోక వంకరని చందంగా మళ్ళీ పొరపాటుని ఈయనకి ఏదైనా అవకాశం కల్పిస్తే మళ్ళీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కావచ్చు, జనసేన కేడర్ కావచ్చు, నువ్వెవరని అడుగుతారు. అతనికి ఉన్న ఏంటంటే ఈరోజేమో మధురంగా మాట్లాడతాడు, వ్యవహార శైలి ఏమో కఠినంగా ఉంటుందనేది ఆ కార్యకర్తలే చెప్తున్నారు. మన ముందోటి మాట్లాడతారు, వెనకాల ఒకటి మాట్లాడతారని. తప్పకుండా అతనికి కావాల్సింది ఏంటంటే ఈరోజు ఎవరు సహకరించట్లేదు, అతనికి తెలుసు సహకరించట్లేదని, ఓడిపోతాం, ఓటమి భయంతో ఏదో రకంగా నా పైన దుష్ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో కేకే రాజు రౌడీ అని, కేకే రాజు అరాచక శక్తి అని ఆయన మాట్లాడుతున్నాను. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో అడ్డుకునే కార్యక్రమానికి నాయకత్వం వహించిన మాట వాస్తవం. ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి, పరిపాలనా రాజధాని గురించి, రైల్వే జోన్ గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎవరు మాట్లాడినా విష్ణుకుమార్ రాజు అనే బీజేపీ అభ్యర్థికి అది రౌడీజం కింద కనపడుతుంది. అంటే మేము ప్రశ్నించే హక్కు లేదు, మా ప్రాంత అభివృద్ధిని మేము కోరుకునే హక్కు మాకు లేదు. ఈ ప్రాంత అభివృద్ధిని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఈ ప్రాంతంలో ఉన్న యువత యువకులు కనుక ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుని శాంతియుత ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఈ మహానుభావుడు రౌడీలుగా, గుండాలుగా చిత్రీకరిస్తున్నాడు. ఈయన తెలుగుదేశం కార్యాలయంలో మాట్లాడుతూ కేకే రాజు ఒక రౌడీ, మహిళలకి మందు తాగించి బూతులు తెచ్చాడని. అసలు ఎవడైనా ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? అసలు ఎవరన్నా అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మహిళల్ని గురించి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ విధంగా మాట్లాడతారా? ఆ రోజు మాట్లాడిన తీరు, ఆ రోజు ఉద్రిక్త పరిస్థితులకు కారణం తెలుగుదేశం నాయకులు. మేము శాంతియుతంగా రోడ్డు మీద బైఠాయించి నిరసన చేశాం. విశాఖ గర్జన పేరుతో మిలియన్ మార్చికి మాకు పిలిపించింది. ఇచ్చినప్పుడు మేము మా పార్టీ తరఫున మిలియన్ మార్చికి సంఘీభావం తెలిపాం. అంత అద్భుతమైన కార్యక్రమం, ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా సంరక్షించే విధంగా జరుగుతున్న కార్యక్రమం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం వచ్చి మా నియోజకవర్గంలో ఉన్న పోస్ట్ స్టేడియంలో ప్రజావాణి అని ఒక కార్యక్రమం చేపట్టారు. ప్రజావాణి అంటే ఏంటి? ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ నేను కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ నివసిస్తున్న వ్యక్తిగా, ఈ ప్రాంత పౌరుడిగా మా వాణి కూడా తెలుపుదామని మేము అందరూ ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులు, కొంతమంది మేధావులు, ఉత్తరాంధ్ర ప్రాంతం తరపున పోరాడుతున్న పోరాట యోధులతో అందరితోనే కలిసి ఆ గేటు దగ్గరికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు వస్తే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రజావాణి పెట్టారు, మాకు ఇదిగో మా రిప్రజెంటేషన్ ఇది, మాకు పరిపాలనా రాజధాని విషయంలో కావాలి, పరిపాలనా రాజధాని వస్తేనే మా జీవితాలు మారుతాయి, ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయి, పరిపాలనా రాజధాని వాళ్ళకు విశాఖపట్నం ఒకటే కాదు, విశాఖపట్నానికి ఉన్న వనరుల దృష్ట్యా, అనుకూలతల దృష్ట్యా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా
విశాఖపట్నానికి ఆర్థికంగా పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు మొత్తం రాష్ట్రానికి మొత్తం కూడా ఉపయోగపడుతుంది అని విజ్ఞప్తి ఇవ్వడానికి ఆ రోజు అక్కడికి వెళ్ళాం. లేదు మీరు ఇవ్వడానికి లేదు అనేది లిఫ్ట్ చేశారు. సో వాళ్ళు వ్యూహంలో భాగం రావడానికి మరి ఆయనకి ఇంట్రెస్ట్ లేదో అంటే శాంతియుతంగా మాత్రమే ఆ రోజు నిరసన చేశాం. ఆ రోజు ఎక్కడ కూడా మీరు అన్ని చెక్ చేసుకోండి, ఎవరిని అంతే. ఆయనకి ఏంటంటే కాలు పట్టుకోవడానికి సహకరించలేకపోవచ్చు శరీరం బహుశా, అందుకని ఏదో రకంగా వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి జనసేన కార్యకర్తలని తెలుగుదేశం, దానికి ఆయన చేస్తాను. కానీ ఆయనే చిక్కుకున్నాడు. నేను చాలా మంది 3-4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు, అన్న నిన్ను రౌడీ అంటే మమ్మల్ని రౌడీ అన్నట్టే ఈ రోజు మా కోసం మన ప్రాంతం కోసం నువ్వు పోరాటం చేస్తున్నావు, పరిపాలనా రాజధాని కోసం నువ్వు పోరాటం చేస్తున్నావు, ఎవరో ఒకరు ముందు ఉండాలి. కాబట్టి నిన్ను అలా మాట్లాడుతున్నప్పుడు మేము తప్పకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యువతి యువకులందరూ కూడా ఈ రోజు విష్ణుకుమార్ రాజు మీద, ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడంటే నన్ను టార్గెట్ చేద్దాం అనుకున్నాడు. మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యువతి యువకులందరూ కూడా ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యాడు. ఎందుకంటే ఈ ప్రాంత మనోభావాల్ని ఈ ప్రాంతవాసుల అభిప్రాయాలకు ఆకాంక్షకు అనుగుణంగా ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు బీజేపీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు కొంతమంది మేధావులు నన్ను కలిసి బాబు నీకు మేము సంఘీభావం తెలియజేస్తున్నాం, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు అంచివేస్తే ఈ ప్రాంతాన్ని రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు 3 నెలలను కూడా 2009 సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఆయన పరమపదించే వరకు కూడా ఈ ప్రాంతంలో ఈరోజు BHPని BHEL విలీనం చేశారు, హెల్త్ సిటీ తీసుకొచ్చారు, ఫార్మసీస్ నిర్మాణానికి వడివడిగా చేసి ఫార్మసీస్ నిర్మాణం చేశారు, అచ్యుతాపురం SEZ తీసుకొచ్చారు, ఇక్కడ సత్యం టెక్ మహేంద్ర విప్రో తీసుకొచ్చారు, BRTS రోడ్డు అభివృద్ధి చేశారు, రుషికొండ ITCSకి అంకురార్పణ చేశారు. కాబట్టి ఆ రోజు ఏదైనా ఈ ప్రాంతానికి చేసింది రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నారు. కాబట్టి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేమందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నాం. పొరపాటును బీజేపీ అభ్యర్థి కనుక ఓటు వేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మనం ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కానీ అభ్యర్థి కనుక ఓటు వేస్తే పోర్టు ప్రైవేటీకరణకి మనం ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే వైజాగ్ షిప్ యార్డ్ ప్రైవేటీకరణకి మనం ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే రైల్వే జోన్ ఇవ్వకపోయినా పర్లేదని వాళ్ళు మన మీద చూపిస్తున్న వివక్షకి మనం తలొగ్గినట్టే, పొరపాటున బీజేపీ పార్టీకి ఓటు వేస్తే ఈ రోజు మనకి ఏదైతే పరిపాలనా రాజధాని సాధించుకుందాం అనుకున్నామో దాని విషయంలో కూడా మనం తలొగ్గినట్టే అని ఈరోజు ఆ మేధావులందరూ కూడా చెప్తా ఉన్నారు. నేను కూడా ఆ మేధావులు నిపుణులు చెప్పిన సూచనలు సలహాలతో ముందుకెళ్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లో వ్యాపారాలని కూడా పక్కన పెట్టి నిజాయితీగా నిస్వార్థంగా ఈరోజు ప్రజాసేవకు అంకితమై ఉన్నాను. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విష్ణుకుమారాజు అసహనంతో ఓటమి భయంతో పిరికి పందల లేనిపోయినవన్నీ కూడా నాకు ఆపాదించి నా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వాళ్ళు గోడకు కొట్టిన బంతిలా వాళ్ళు ఎంత నన్ను తక్కువ చేసి వాళ్ళు ఎంత నేలబారు రాజకీయాలు చేసి నన్ను ఎంత తక్కువ చేయాలనుకుంటే మా నియోజకవర్గ ప్రజలు కానీ దేవుడి ఆశీస్సులతో తప్పకుండా వాళ్ళు అనుకున్న దానికి రివర్స్లో ప్రజలు నన్ను ముందుకు తీసుకెళ్లిపోతాం. ఒక వాదన అయితే బలంగా వినిపిస్తూ ఉన్నారు, ఫైనాన్షియల్గా వ్యాపారాలు పక్కన పెట్టారు కాబట్టి లో అయ్యారు, సో ఇప్పుడు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఇప్పుడు దాని అర్థం ఏంటి? మీరే చెప్తున్నారు కదా ఫైనాన్షియల్గా లో అయ్యారని. ఫైనాన్షియల్గా లో అవ్వక ఏం చేస్తాం? ప్రజాసేవకు అంకినప్పుడు వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి ఉన్నదాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఫైనాన్షియల్గా లో అవ్వక ఏం చేస్తాం? ఒకవైపు అదే బీజేపీ అభ్యర్థి కేకే రాజు డబ్బులు ఏం చేస్తాడు ఎలక్షనీరింగ్ అని మాట్లాడుతున్నాడు, మళ్ళీ పొద్దుట మధ్యాహ్నం ఏమంటాడంటే దోసుకున్నాడు లేకపోతే దాచుకున్నాడు కబ్జాకూర అని మాట్లాడుతుండే. అంటే ఒక క్లారిటీ లేదు, ఒక అపరిచితుల్లో మాట్లాడుతున్నారు ఈరోజు కొంతమంది నాయకులు. సో తప్పకుండా నాకు పార్టీ సహాయ సహకారాలు ఉన్నాయి. వ్యాపారాలను పక్కన పెట్టి ఏ విధంగా ప్రజాసేవకు అంకితం అయ్యామో దాన్ని మా నాయకుడు మా జగన్. ఎందుకంటే మీకు జగన్ గారు అంటే ఎందుకంత అభిమానం? ఎందుకంటే వ్యాపారాలు పక్కన పెట్టారు, అలాగే 2019 నుంచి 24 మధ్య కాలంలో ఫుల్ యాక్టివ్గా ఉన్నారు, పార్టీని బలోపేతం చేయడం కోసం చాలా కృషి చేశారు. ఇంకోవైపు మనం చూస్తే 2019 టైంలో ఎలక్షన్ టైంలో పాదయాత్రకు వస్తే ప్రధాన పాత్ర పోషించింది మీరు. ఇక్కడ మొత్తం 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత ఆయన సభకి వెళ్ళారు. సో దాంట్లో మెయిన్ రోల్ పోషించారు మీరు. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించింది మాట మీద నిలబడటం కోసం, ఒక ఇచ్చిన మాట కోసం ఈ దేశంలో పార్టీని స్థాపించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఒక చెప్పాడంటే చేస్తాడంటే
అది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు. అంటే అంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, ఈరోజు ఆయన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆయన ప్రతి అడుగులోని నిజాయితీ, నిబద్ధత, నాణ్యత, ఈ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి రాజకీయాల్లో రావాలి, మన ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు ఒక నిజాయితీ ఉన్న నాయకుడు, ఏదో అధికారం కోసం అరువులు చేసే నాయకుడు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకోవాలని పాటుపడుతున్నారు. ఆయన వ్యక్తిత్వం నచ్చే ఆయన వెంట నడుస్తున్నాను. నేను గతంలో కూడా చెప్పాను, నా విష్ణు కుమార్ రాజు కామెంట్ చేయడం జరిగింది, కేకే రాజుకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారో ఎవరో అని. నేను అప్పుడు కూడా చెప్పాను, నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే నడుస్తాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే నడుస్తాను. మీ ధీమా ఏంటండి? లైక్ నాకే ఖచ్చితంగా టికెట్ వస్తుందంటే ముందేమన్నా మీకు చెప్పున్నారా, లేకపోతే అంటే అందరికంటే ఫస్ట్ టైం ఇది ప్రకటించడం జరిగింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2018లో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత 1900 ఎన్నికల్లో లాస్ట్ టైం ఇచ్చారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా ఆయన వెన్ను తట్టి ప్రోత్సహించి, నువ్వు సిన్సియర్గా చేయి. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తుంటారు, నువ్వు చేసే ప్రతి అడుగులోనే, అది వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, ప్రజాసేవ కావచ్చు, నిజాయితీ, నిబద్ధత, నాణ్యత, ఈ మూడు దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రజల సేవ చేయి. నాణ్యతతో, ప్రజలు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి నిజాయితీతో, నిబద్ధతతో, నాణ్యతతో కూడిన సేవలు అందించు, తప్పకుండా ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి గారే నా రోల్ మోడల్, జగన్మోహన్ రెడ్డి గారే నా గాడ్ ఫాదర్, జగన్మోహన్ రెడ్డి గారే నాకు ఆదర్శం. ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన రాజకీయ జీవితం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారే నాకు ఆదర్శం. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి ఈరోజు ప్రజలు కూడా గుర్తించారు. నేను ఎప్పుడు ఏది చేసినా, ఏ ప్రోగ్రాం పార్టీ చెప్పినా సరే ముందుంటాం. ఎందుకంటే ఆయన చేసే ప్రతి చర్య కూడా, ప్రతి ఆలోచన కూడా మంచి ఆలోచన, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ఆలోచన, ప్రతి సమస్యని శాశ్వత పరిష్కారం చూపించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన పూర్తిగా ఫాలో అయ్యాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మనిచ్చారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మా నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మనిస్తే ఈ రోజు వీళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలందరూ సహకారం అందించారు, పునర్జన్మనిచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉండే విధంగా సహాయ సహకారాలు అందించారు. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో, ఎందుకంటే ఈరోజు మా నియోజకవర్గానికి, మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు కూడా మేము కలగలేదు, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. విశాఖపట్నం నియోజకవర్గం ఈరోజు 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చారు. 15,000 నుంచి 18,000 మంది యువత యువకులకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి కల్పించారు. ఆయన రుణం తీర్చుకోబోతున్నాం. మంచి మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి ముఖ్యమంత్రిగా పరిపాలనా రాజధానిలో ఆయన ప్రమాణ స్వీకారానికి విశాఖపట్నం నియోజకవర్గంలో ఆయనకి బ్రహ్మరథం పట్టి అత్యధిక మెజార్టీతో గెలిచి ఆయనకి ఘనస్వాగతం పలకాలన్నదే మా సంకల్పం. ఓకే, ఫైనల్ పాయింట్, సిఆర్ఈడి క్యాప్ చైర్మన్ గా చేశారు, మీ మార్క్ డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? రెన్యూబుల్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు రోల్ మోడల్. ఇండియాలో ఏపీ రెన్యూబుల్ ఎనర్జీలో రోల్ మోడల్. రివర్స్ హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్కి సంబంధించి చాలా అద్భుతంగా ఇక్కడ డిపిఆర్స్ చేయడంతో పాటు ఈరోజు వార్వకల్లు దగ్గర కర్నూలు జిల్లాలో 2022 మే 17వ తారీఖు అనుకుంటాను, అదే 2022 మే నెలలో శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది 2200 మెగావాట్ సంబంధించింది. ఈరోజు అది కొన్ని నెలల్లోనే అది ఇనాగ్రేషన్ సిద్ధంగా ఉంది. ఓకే, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి 7 ప్లాంట్స్ రాబోతున్నాయి. అంటే నియర్లీ రెన్యూబుల్ ఎనర్జీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 15,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ప్రాజెక్ట్స్ అన్ని కూడా సంబంధించి తీసుకురావడం జరిగింది. మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన G20 గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో, ఇక్కడ జరిగిన సమ్మిట్లో పెట్టుబడుల సదస్సులో 13,43,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగడం జరిగింది. ఆ ఒప్పందాల గురించి కూడా మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గీతం స్టూడెంట్స్తోనూ, నారాయణ స్టూడెంట్స్తోనూ చేసుకున్న ఒప్పందాలు కాదు, దేశ విదేశాల్లో ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ కూడా విశాఖపట్నానికి ఇచ్చేసి 13,43,000 కోట్ల ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అందులో సుమారు 6,000 కోట్ల పైచీలకు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందాలు జరిగినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుని ప్రజా ప్రయోజనంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మలచాలి అని ఒక అకుటంత దీక్షతో ఈరోజు ఇండస్ట్రియలిస్టులందరూ కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు, పారిశ్రామికవేత్తలందరికీ కూడా. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నియోజకవర్గ ప్రజలకి నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కేకే రాజు అంటే ఏంటో తెలుసు. కేకే రాజు మా తమ్ముడు, మా అన్న, మా బిడ్డగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను ఒకటే మాటిస్తున్నాను, గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీ అందరి ఆశీస్సులతో, సహాయ సహకారాలతో
ఏ విధంగా అయితే మీకు అందుబాటులో ఉండి సేవ చేశానో మీరు నన్ను ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపించిన తర్వాత నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రయోజనాల కోసం, ఈ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం వెచ్చిస్తానని మీలో ఒక్కడిగా, మీ కుటుంబ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ఎక్కడ ఎలాంటి పక్షపాతం కానీ వివక్ష కానీ లేకుండా సేవాభావంతో ఈ నియోజకవర్గానికి సేవ చేస్తానని నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాము. సో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి చేరువయ్యాయి. అలాగే నేను కూడా ప్రజలతో మమేకమవుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా ప్రతి అంశంలో కూడా వాళ్ళ కోసం పోరాడతాను అంటున్నారు కేకే రాజు గారు. ఇది వాటి లీడర్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.